హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఈరోజు నేను నీడిల్ స్టిక్ ఇంజరీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నీడిల్ స్టిక్ ఇంజరీ వల్ల ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నారో డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, హౌస్ కీపింగ్ స్టాఫ్, ఆయా ఆర్ బాయ్ హూ అవర్ హ్యాండిల్ విత్ బయోమెడికల్ వేస్ట్, ఈ నీడిల్ స్టిక్ ఇంజరీ గురించి అయితే తెలుసుకోవాలి. నీడిల్ స్టిక్ ఇంజరీ అయితే ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి, అసలు నీడిల్ స్టిక్ ఇంజరీ అవ్వకుండా ఏం చేయాలి. ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ కదా. సో అందుకు నీడిల్ స్టిక్ ఇంజరీ అవ్వకుండా ఏం చేయాలి, ఒక ఇంజెక్షన్ వేసాం, పేషెంట్కి అడ్మినిస్ట్రేషన్ చేసాం. చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆ నీడిల్ అనేది మనము